రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఎలా ఉండబోతుందంటే, మనం ఇవాళ కాటన్ అనేది ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ ఈ మంత్ వేయటం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. కొన్ని ఏరియాలలో ఇప్పుడైతే వేయటం జరుగుతుంది. కొన్ని ఏరియాలలో వర్షాలు పడ్డ తర్వాత అనేది మన పత్తి విత్తనం అనేది మనం వేసుకోవాల్సింది ఖచ్చితంగా. మనం ఈ వీడియో మొత్తం సమాచారం కూడా పత్తి విత్తనాల గురించి, పత్తి అసలు సీడ్ ఎలా వేసిన తర్వాత ఆ చెట్టు పెరిగే విధానం గురించి, అటు లాంగ్ టర్మ్ డ్యూరేషన్ అంటే ఏంటి, షార్ట్ టర్మ్ డ్యూరేషన్ అంటే ఏంటి, ఏ టైంలో వస్తుంది, ఈ లాంగ్ టర్మ్ అంటే ఎక్కువ కాల పత్తి పెరిగేది ఏ టైంలో వస్తుంది, తక్కువ టైంలో ఉన్నది ఏ టైంలో వస్తుంది గురించి ఖచ్చితంగా ఈ వీడియోలో ఉండబోతుంది. ఈ వీడియో మొత్తాన్ని కూడా ఖచ్చితంగా మొత్తం అయిపోయేదాకా చూస్తే ఒక నాలెడ్జ్ అనేది మీకు ఖచ్చితంగా ఇవ్వటం అయితే జరుగుతుంది. నేనైతే మనం కాటన్ సీడ్స్ అనేది ఖచ్చితంగా తీసుకుంటాం, వేస్తాం. కానీ వేయటానికన్నా ముందు మనం ఏపీ అయినా తెలంగాణ అయినా ఎక్కడైనా 3 రకాల స్వభావాలు కలిగిన మనం భూములలో ఖచ్చితంగా వేయాలి. ఆ రకాలు ఏంటనుకుంటే నల్లరేగడి భూమి ఉంటుంది, ఎర్రచక్క భూములు ఉంటాయి, లేకపోతే ఎర్ర భూములు ఉంటాయి, మన గరుపులు ఉంటాయి. ఇలా 3 రకాల నేలలు అనేది మనం ఖచ్చితంగా కాటన్ అయితే వేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఒక్కొక్క ఏరియాని బట్టి కూడా ఈ భూములు ఉండటం అయితే జరుగుతుంది ఖచ్చితంగా. ఇది అయిపోయింది. అది ఏంటంటే మన కాటన్ పత్తి అనేది లాంగ్ టర్మ్ డ్యూరేషన్ ఉంటుంది, షార్ట్ టర్మ్ డ్యూరేషన్ ఉంటుంది. అంటే ఎక్కువ రోజులు పెరిగే సీడ్ ఉంటుంది, తక్కువ రోజులలో మనకి పికింగ్ చేసే విత్తనాలు ఉంటాయి. హైబ్రిడ్ సీడ్సే కాటన్ అనేది కూడా హైబ్రిడ్ సీడ్స్లోనే మనకి. ఈ హైబ్రిడ్ సీడ్స్లో ఎక్కువ రోజుల్లో మనకు వచ్చేది అంటే ఎక్కువ పికిల్స్ తీసే విధంగా వచ్చేది, తక్కువ టైం డ్యూరేషన్లో మనకి అంటే ఖచ్చితంగా మనం ఇంకో వేరే అదర పంట వేయటానికి ఉపయోగపడంగా ఉంటుంది. తక్కువ టైం డ్యూరేషన్ అంటే ఒక 4 నెలలు అయిపోయి తర్వాత మనం మొక్కజొన్న లేకపోతే ఇంకా మన పల్సెస్ అంటే పెసర, కంది ఇలాంటివి, వేరుశనగ ఇలాంటి మొక్కజొన్న వేసుకునే విధంగా తక్కువ టైం డ్యూరేషన్ ఉంటాయి. అసలు మనం ఎన్ని తెలుసుకునే ముందు మన ఆటోమేటిక్గా అందరికి తెలిసినవి. కానీ అసలు విత్తనం వేసిన తర్వాత చెట్టు యొక్క స్వభావం ఏంటి, అసలు చెట్టు ఎలా పెరుగుతుంది, ఒక చెట్టుకి ఎన్ని కాయలు ఉంటాయి, అసలు దగ్గర కాపేంటి, దూరం కాపేంటి, అంటే దగ్గరగా వచ్చే కాపేంటి, దూరం వచ్చే కాపేంటి, అసలు చెట్టుకి మన గ్యాప్ ఎంత పెట్టుకోవాలి, ఇంకా ఇలాంటి వాటి గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడతాం. మనం మొదటి రోజు సీడ్ వేస్తాము. అది మనకి 45 రోజులకి పూత అనేది రావటం జరుగుతుంది. 70 రోజులకి ఏమవుతుంది, మనకి బోల్స్ అనే అంటే కాయ పడటం అయితే జరుగుతుంది. మనం 120 డేస్ నుంచి 160 డేస్ అనేది లేకపోతే 180 డేస్ వరకు మనం ఆ పికింగ్ చేస్తాం. అంటే పగిలిన దాన్ని మనం తీసే విధంగా విత్తనాలు ఉండబోతున్నాయి. అసలు ఒక చెట్టు అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ పెరిగిన దానికి మనకు వచ్చే కాయలేంటి, అసలు ఎన్ని బ్రాంచెస్ వస్తాయి ఏమండి. కత్తి చెట్టుకి ఖచ్చితంగా 25 నుంచి 30 కొమ్మలు ఖచ్చితంగా రావటమే జరుగుతుంది. 30 కొమ్మలు అయినా 20 కొమ్మలైనా ఒక చెట్టు మనం వేసినప్పుడు ఆ చెట్టు నిటారుగా పోయి సైడు బ్రాంచెస్ అనేది ఖచ్చితంగా 25 నుంచి 30 కొమ్మలు అయితే రావటం జరుగుతుంది. ఒక్కొక్క కొమ్మకి ఖచ్చితంగా 8 నుంచి 10 కాయలు అయితే పడటం జరుగుతుంది. అంటే నేను చెప్పింది యావరేజ్గా 25 పంగలు వేసుకున్న 25 ఇంటూ 7 అన్న 8 అన్న వేసిన 180 కాయలు పడతాయి. హైయెస్ట్ 10 కాయలు వస్తుంది. 10 ఇంటూ 25 కొమ్మలు వేసుకున్న 250 కాయలు అయితే ఖచ్చితంగా పడటం జరుగుతుంది. ఒక చెట్టుకి 180 నుంచి 250 కాయలు అయితే ఖచ్చితంగా పెరగటం జరుగుతుంది, రావటం జరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా కాకపోతే షార్ట్ టర్మ్ డ్యూరేషన్ అయినా లాంగ్ టర్మ్ డ్యూరేషన్ అయినా ఒక చెట్టుకి 90 రోజుల తర్వాత హైట్ పెరిగినప్పుడు దాన్ని కట్ చేయాలి. పైన నిటారుగా వచ్చే పంగు ఉంటుంది ఒకటి, దాన్ని కట్ చేస్తే ఉన్నది ఇది బల్క్ కొంచెం లావు పెరగటానికి, సైజు పెరగటానికి, క్వాలిటీ రావడానికి అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇంకోటి కూడా ఉంది, మనకి షార్ట్ టర్మ్ డ్యూరేషన్ వచ్చేలోపు మనకి దగ్గర కాపు పడటం జరుగుతుంది. లాంగ్ టైం డ్యూరేషన్ వచ్చేలోపు మనకి దూరం కాపు అనేది పడటం జరుగుతుంది. లాంగ్ టర్మ్ డ్యూరేషన్ ఒక సీడ్ యొక్క గొప్పతనం ఏంటంటే కొంచెం మందం ఆకు రావటం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. షార్ట్ టర్మ్ అయితే కొంచెం పలచాక అయితే రావటం జరిగింది. ఖచ్చితంగా ఇలాంటి క్వాలిటీసు ఖచ్చితంగా ఈ కాటన్ సీడ్లో ఉండే స్వభావాలు ఇవి. ఏ సీడ్ తీసుకున్నా ఇవి ఉండేది ఇది. ఈ విధంగా ఖచ్చితంగా ఉండటం జరుగుతుంది. తర్వాత మనం ఏం చేయాలి,
మనకున్న ఆ సాయిల్ స్వభావం బట్టి మనం వేసుకునే నెక్స్ట్ పంటలు వేసుకునే దాన్ని బట్టి లాంగ్ టర్మ్ డ్యూరేషను, షార్ట్ టర్మ్ డ్యూరేషన్. లాంగ్ టర్మ్ డ్యూరేషన్ అంటే ఏంటి? ఎక్కువ రోజులు ఉండే పంట. షార్ట్ టర్మ్ డ్యూరేషన్ అంటే ఏంటి? తక్కువ వ్యవధిలో అయిపోయే పంట. ఈ రెండు పంటలకు కూడా విత్తనం కొంచెం తేడా ఉంటుంది. బిగ్ బోలు, మీడియం బోల్ అని ఉంటుంది. బిగ్ బోల్ అంటే ఎక్కువ వ్యవధిలో వచ్చేది, స్మాల్ అంటే మీడియం బోల్ అంటే తక్కువ వ్యవధిలో అయిపోయేది. దీనికి వచ్చే పెట్టుబడి సేమే ఉంటుంది. మనకి దీనికి ఇంకో వచ్చే కింటాలు మనకి ఎకరానికి మనకి లాంగ్ టర్మ్ డ్యూరేషన్ అయినా షార్ట్ టర్మ్ డ్యూరేషన్ అయినా వచ్చేది సేమ్ కింటాలు కూడా అదే ఉంటుంది. మనకి దానికి ఎక్కువ దీనికి తక్కువ, దీనికి రెండింటికి కూడా మనకు వచ్చే కింటాలు కూడా సేమే ఉంటుంది. దగ్గర అన్ని స్వభావాలు ఒకటే, కానీ తీసే పికిల్స్ కొంచెం తేడా ఉంటుంది. లాంగ్ టర్మ్ డ్యూరేషన్ అయితే ఎక్కువ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. షార్ట్ టర్మ్ డ్యూరేషన్ తక్కువ వ్యవధిలో అయిపోయే పంట. ఈ విధంగా సీడ్ గురించి మీకు పూర్తి విశ్లేషణ అయితే ఇచ్చాను. ఖచ్చితంగా మీకు ఈ వీడియో చూస్తే ఒక ఐడియా అనేది, అసలు సీడ్ అంటే ఏంటి అనేది మీకు ఒక అవగాహన రావడానికైతే ఈ పూర్తి విశ్లేషణ అనేది చెప్పడం జరిగింది ఖచ్చితంగా. ఇక నెక్స్ట్ వీడియోలో టాప్ మోస్ట్ సీడ్స్ గురించి అయితే మనం మాట్లాడదాం. ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది, అసలు లాంగ్ టర్మ్ అంటే ఏంది, షార్ట్ టర్మ్ అంటే ఏంది, ఒక చెట్టు వేసిన తర్వాత ఎన్ని కాయలు వస్తాయి, హైబ్రిడ్లో ఎన్ని వస్తాయి, అసలు మన లాంగ్ టర్మ్ డ్యూరేషన్ అంటే షార్ట్ టర్మ్ డ్యూరేషన్ అంటే మీకు ఒక అవగాహన వచ్చింది. దీని తర్వాత మీ సాయిల్ని బట్టి మనం టాప్ 10 సీడ్స్ అయితే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్పడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీరు నెక్స్ట్ వీడియో కూడా చూసి సబ్స్క్రైబ్ చేసినట్టయితే నా వీడియో కొంచెం మందికి చేరి వాళ్ళకు కూడా ఈ అవగాహన అనేది మనం నేర్పిన వాళ్ళం అయితే ఖచ్చితంగా అవుతాం. ఈ వీడియో చూసినంత ప్రతి రైతుకు కూడా ధన్యవాదాలు చెబుతూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.